అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఖుర్బానీ ప్రాముఖ్యత. ఖుర్బానీ ఎందుకు ఇవ్వాలి? ఖుర్బానీ ఎవరు ఇవ్వాలి? ఖుర్బానీ ఎప్పుడు ఇవ్వాలి? శక్తి ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మా ఈద్గాకు రాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారు. రెండవది, ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని కూడా ప్రవక్త ఆదేశించి ఉన్నారు. 3, ఒకసారి ప్రవక్త పండుగ ప్రసంగం ఇస్తూ చెప్పారు, ఎవరైతే పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ చేశారో అది చెల్లదు గనుక దాని స్థానంలో వారు మరో ఖుర్బానీ ఇవ్వాలి. 4, కొన్ని సందర్భాల్లో ప్రవక్త బీద సహచరులలో ఖుర్బానీ జంతువులు పంపిణీ చేశారు, వారు వాటి ఖుర్బానీ చేయాలని. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ఖుర్బానీని వదలలేదు. ఇలాంటి ఎన్నో విషయాలను ఇస్లాంలో గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.